అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. రంజాన్ సత్కార్యాల వసంత ఋతువు. హజరత్ అబూ హురైరా రజియల్లాహు గారి ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు: రంజాన్ మాసం వచ్చిందంటే ఆకాశ ద్వారాలు తెరవబడతాయి. మరొక ఉల్లేఖనం ప్రకారం స్వర్గ ద్వారాలు తెరవబడతాయి అని ఉంది. ఇంకా నరక ద్వారాలు మూసివేయబడతాయి. శైతానులు బంధించవేయబడతారు. మరొక ఉల్లేఖనంలో కారుణ్య ద్వారాలు తెరవబడతాయి అని ఉంది. రంజాన్ నెల ప్రారంభంలో ప్రజలకు హితువు చేయడానికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసంగాలు చేసేవారు. ఇలాంటి ప్రసంగంలో ఒక ప్రసంగం. ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రసంగంలోని నిజ సారాన్ని గ్రహించడానికి మనం మనసులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, అక్కడ ఉన్న శ్రోతలు ఎలాంటి ముస్లింలు అంటే, వీరికంటే సత్యవంతులు, దృఢ విశ్వాసం కలవారు ఈ మానవ చరిత్రలో అస్సలు ఎక్కడా కనిపించరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సాధారణంగా తమ జుమా ప్రసంగాలలోనే ఇలాంటి హితువులు చేస్తూ ఉండేవారు. ఆ సందర్భంలో మస్జిదే నబవీలో హాజరైన ముస్లింలు తమ విశ్వాసంలో బలహీనులని, విధేయత చూపించేవారు కారని అనుమానించడానికి అసలు వీలే లేదు. కాబట్టి వారు ఈ హితవుల పట్ల పూర్తిగా నిజ విశ్వాసం కలవారు, సద్వర్తనులు, నిష్ఠాగరిష్ఠు కలవారు, దైవానికి భయపడుతూ జీవితాన్ని గడిపేవారు. ఆయన ఆదేశాలనుసారం దైవ విధేయులై జీవించేవారనమాట. అయితే ఇలాంటి వారితో సెలవీయబడేది ఏమిటంటే, రంజాన్ నెల ప్రారంభమైందంటే ఆకాశం, స్వర్గం లేదా కారుణ్యం యొక్క ద్వారాలు తెరవబడతాయి అని వారితో చెప్పడం జరిగింది. దీని అసలు ఉద్దేశం ఏమిటంటే, శ్రోతలు రంజాన్ నెల వచ్చిన తర్వాత సాధ్యమైనంతగా సత్కార్యాలు సంపాదించుకోవాలి, అంటే సత్కార్యాలు చేయడానికి త్వరపడాలి. అలాగే స్వర్గపు ద్వారాలన్నీ మీకోసం తెరవబడ్డాయి అంటే, ఇప్పుడు చూడండి, సదకా ద్వారా ఎవరైనా స్వర్గాన్ని పొందగొరితే దాన ధర్మాలు ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. అలాగే అతను ఆ ద్వారం ద్వారా స్వర్గానికి వెళ్ళవచ్చు. ఇంకొక వ్యక్తి రోజాల ద్వారా అతను రోజాల ఎక్కువగా ఉండి అతను కూడా స్వర్గంలో వెళ్ళవచ్చు. లేదా ఖురాన్ పారాయణం ద్వారా అతను వెళ్ళగొరితే ఆ ద్వారం ద్వారా కూడా వెళ్ళవచ్చు. ఇంకొక వ్యక్తి చెడుల నుండి దూరంగా ఉంటూ ఆ విధంగా అతను స్వర్గంలోనికి ప్రవేశించవచ్చు. మొత్తం మీద స్వర్గంలో ప్రవేశించాలి అంటే మీకోసం స్వర్గ ద్వారాలు తెరవబడి ఉన్నాయి. ఇకపై మీరు స్వర్గ ప్రవేశానికి అర్హులవుతున్నారు. మీరు ఏ విధంగా మీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే ఆ విధంగా మీరు అటువైపుగా స్వర్గానికి వెళ్ళవచ్చు అని ప్రవక్త గారు హితవు చేస్తూ ఉండేవారు అనమాట. ఇంకా నరక ద్వారాలు మూసివేయబడతానే సెలవీయడం జరిగింది కదా, దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, రంజాన్లో సాధారణంగా ఒక మనిషి వేరే రోజుల్లో చేసే చెడు పనులకు దూరంగా మసులుకుంటూ ఉంటాడు. కాబట్టి ఓ మంచి ముస్లిం రంజాన్ వాతావరణ పుణ్యమా అని చెడుల నుండి దూరంగా ఉంటూ అతనికి ఎక్కువ ఆస్కారం కలుగుతుంది. చెడు నుండి దూరంగా ఉండడానికి ఒక ఆస్కారం అనేది ఉంది. ఈ విధంగా నరక ద్వారాలు అతని కోసం మూసివేయబడతాయి అని దీని యొక్క ఉద్దేశం అనమాట. అయితే మూడో విషయం ఏమిటంటే, శైతానులు బంధించబడతారని చెప్తున్నారు కదా. అదేలాగా అంటే, ఈ మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, పవిత్ర రంజాన్ మాసంలో సత్కార్యాలు పెంపొందించబడతాయి. శైతాన్ చేష్టలకు అడ్డుకట్టవేయడం జరుగుతుంది. ఎందుకంటే 50 మంది ముస్లింలు ఒకేసారి ఉపవాసాలు పాటించడం మూలంగా అల్లాహ్ వైపునకు మరలే వాతావరణం ఎక్కువగా ఏర్పడుతుంది. ఇది ఇతర రోజుల్లో కనిపించదు. కాబట్టి రంజాన్ నెల ఎలాంటిదంటే, మనిషిలో దేవుని వైపు ఎక్కువగా మొగ్గు చూపే లక్షణం అనేది ఎడతెరిపి లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఓ మనిషి 12-14 గంటలు రోజా ఉన్నప్పుడు నిత్యం అతని మనసులో తాను దైవాభీష్టాన్ని చేరగొనాలి అనే, రోజాలో ఉన్నాను అనే విషయాన్ని అతను ఇప్పుడు మననం చేసుకుంటూ ఉంటాడు. అతను ఆకలి లేనప్పుడు, అంటే ఒకవేళ అతనికి ఆకలిగా అనిపించినా కూడా, దాహంగా అనిపించిన వెంటనే అతనికి నేను రోజాలో ఉన్నాను అనే విషయం గుర్తుకు వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల అతను వెంటనే వీటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా మొత్తం రంజాన్ నెల అంతా కూడా అతని మనసులో దేవుని వైపునకు మొగ్గుతూ ఉంటాడనమాట. ఎంతసేపు నేను రోజాలో ఉన్నాను, నేను మంచి కార్యాలు చేయాలి అని అతని తలంపు అనేది ఉంటుంది. అతను ఇఫ్తార్ చేస్తున్నప్పుడు, ఇప్పటి వరకు నా ప్రభువు నన్ను బంధించి ఉంచాడు, ఇక నన్ను ఆయన అనుమతించాడు కాబట్టి నేను రోజా విరమిస్తున్నాను అని కూడా అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత
భోజనం చేశాక తరావీ నమాజ్ కోసం వెళ్తాడు. మళ్ళీ అతను దేవుని వైపునకే వెళ్తున్నాడు. ఈ విధంగా 24 గంటలు అతను దేవుని వైపునకే మరలుతూ ఉంటాడు. ఇక అలా ఒక మనిషి మాత్రమే చేయలేడు, పూర్తి సమాజం ఈ విధంగానే చేస్తూ ఉంటుంది. దీని వలన అర్థమయ్యే విషయం ఏంటంటే రంజాన్ వరాల వసంతం. వర్షాకాలంలో ప్రతీదీ పచ్చగా మారినట్లు ఈ మాసంలో సత్కార్యాలు పెంపొందించడానికి అనేక అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. మనిషి ఆధ్యాత్మికంగా ఎంతగా అభివృద్ధి చెందాలంటే అంతగా అభివృద్ధి చెందుతాడు. అంటే ఏ విధంగా అతను కోరుకుంటే ఆ విధంగా మారే అవకాశం అనేది ఆ నెలలో అతనికి కలుగుతుంది. ఎందుకంటే ఈ నెలలో ఒక మనిషి చేసే సత్కార్యం మరో మనిషికి ఊతంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా అతను సహాయకుడిగా మారిపోతాడు. ఇతర దినాల్లో ఇతర రోజుల్లో ఉండే రోజా ఈ రోజాకి ఉండే ఎంత కష్టంగా అనిపిస్తుందంటే మనిషికి ఈ కష్టం అనేది తెలియకుండా రోజు అనేది గడిచిపోతుంది. ఎందుకంటే మనకి తోడుగా మన ఇంటి వాళ్ళు కానివ్వండి, మన వాతావరణంలో మన సమాజంలో ఉన్న వాళ్ళు కానివ్వండి ఈ రంజాన్ నెలలో మనకి తోడ్పాటుగా ఉంటూ ఉంటారు కాబట్టి. ఎందుకంటే అతనికి సహాయకుడిగా ఏ మనిషి మిగతా రోజుల్లో కనిపించడు కాబట్టి మిగతా రోజుల్లో అతనికి రోజా అనేది బరువుగా అనిపిస్తుంది. మనం నఫిల్ రోజాలు తీసుకుంటే ఈ మాట మనకి వర్తిస్తుంది అనమాట. నఫిల్ రోజాలు ఉన్నప్పుడు మనతో ఎవరు ఉండరు. అలాంటప్పుడు మనకి చాలా నీరసం రావడం, మనం రోజా అనేది మన మీద బరువుగా అనిపించడం అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ రంజాన్ రోజాల్లో ఈ పరిస్థితి వేరుగా ఉంటుంది. అప్పుడు పూర్తి సమాజమే రోజాల్లో ఉంటుంది కాబట్టి ఈ ఒక్క విధంగా ఒక మనిషికి లక్షల మంది ద్వారా అతనికి పటిష్టత అనేది వచ్చేస్తుంది. కాబట్టి అతనికి రోజా అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది. ఈ కారణంగానే రంజాన్లో అతనికి ఆధ్యాత్మిక వికాసానికి, శీల నిర్మాణానికి, ఇంకా శీల సంస్కరణకు అనేక అవకాశాలు అనేవి దొరుకుతాయి. ఇప్పటికీ మీరు గమనించే ఉంటారు, రంజాన్లో ఎవరైనా తిట్లకు దిగితే వెంటనే ఇతరులు కలుగజేసుకుని ఏమయ్యా రంజాన్లో ఇదేం ప్రవర్తన అని అతన్ని మందలిస్తూ ఉంటారు. దీని అర్థం సమాజం మొత్తానికి ఇప్పటి వరకు తెలుసు రంజాన్ మాసంలో ఎలా గౌరవప్రదంగా జాగ్రత్తగా మెలగాలి అన్న విషయం. దీనిని బట్టి మనం ఊహించవచ్చు హృదయాల్లో ఎలాంటి భావాలు ఉంటాయో అన్నది. అయితే ఇదే విధంగా రంజాన్లో స్వర్గ ద్వారాలు తెరుచుకుని ఉంటాయని, నరక ద్వారాలు మూయబడతాయని, శైతానులు బంధించడం జరుగుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది కదా. అయితే ఈ విషయం సద్గుణ సంపన్నత కలిగిన ముస్లిం సమాజానికి దృష్టిలో పెట్టుకుని మాత్రమే పేర్కొనడం జరిగింది. అంతేకాని ఈ రోజాలు కూడా ఎవరికైనా ఒకరు బహుదైవారాధన లేదా ఇంకా ఇతర చెడు పనుల్లో మునిగి ఉంటే అతని కోసం ఇవి ఎంత మాత్రం వర్తించవన్నమాట. ఈ మొత్తం నరక ద్వారాలు తెరుచుకునే ఉంటాయి అతని కోసం, ఇంకా స్వర్గద్వారాలు కూడా అతని కోసం మూసివేయబడి ఉంటాయి. అదెలాగా అంటే ఎవరైతే నిష్టగా రోజాలు ఉంటారో వారికే ఈ మాటలు అనేవి వర్తిస్తాయి. వారి కోసమే స్వర్గద్వారాలు అనేవి తెరవబడతాయి. ఎందుకంటే అతను సంస్కరించుకోబడుతున్నాడు. అంటే నేను సంస్కరించుకోవాలి అనే తలంపు అతనిలో ఉండి అతను చెడు నుండి దూరంగా ఉంటున్నాడు. అలా కాకుండా అతనిలో మొత్తంగానే చెడు ఉంది. అలాంటప్పుడు అతను సంస్కరణ కోరలేదు. అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? కేవలం నేను నలుగురితో ఒక పూట భోజనం చేయకుండా పస్తు ఉన్నానే తలంపే ఉంటుంది తప్పించి నేను రోజాలో ఉన్నాను, నేను నిష్టగా ఉండాలి అనే ఆలోచన అతని కోసం రాదు. అతని సంకల్పం ఎలా ఉంటుంది అంటే నేను అందరికీ చూపించాలి లేదా నలుగురితో నేను ఉండకపోతే బాగుండదు అనే ఉద్దేశంతో ఉన్నట్లయితే అతని కోసం ఎటువంటి స్వర్గద్వారాలు తెరవబడవు, అతని కోసం ఎటువంటి నరక ద్వారాలు కూడా మూసివేయబడవు. అంటే మనం సంకల్పాన్ని బట్టి మన అల్లాహ్ తాలా మనకి ఏదైనా ఇస్తాడు. కాబట్టి అతని సంకల్పం ఏ విధంగా ఉంటే అతనికి అదే ప్రతిఫలం అనేది దొరుకుతుంది. అయితే అల్లాహ్ తాలా మనందరికీ రోజాలు ఉంటూ నిష్టగా ఉంటూ ఆ స్వర్గం యొక్క ద్వారాలు తెరవబడాలి అని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇన్షాల్లా ఇతరులకు చేరవేయండి. రంజాన్ యొక్క సత్కార్యాల్లో మీరు కూడా పాలు పంచుకునే అవకాశం మీకు ఉంది. అయితే అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ చెప్తూ దానితో పాటు ఆచరిస్తూ ఇతరులకు చేరవేసే సద్భాగ్యాన్ని మనకు ప్రసాదించాలని దువా చేస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.